ఈరోజు మా ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ. సో ఇది నేను డీటెయిల్ ప్రాసెస్ చెప్తాను ఎలా చేశాను అనేది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెము తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అవి వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ఆనియన్స్, మిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. అది కొంచెం మగ్గాక రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనము మగ్గించుకోవాలి. కొంచెం మగ్గాక బాగా కొంచెం మగ్గిపోయింది 90% అన్న తర్వాత ఇంకా ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పౌడరు వేసుకొని ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, ఇంకా కర్రీగా మంచిగా మగ్గిపోయింది అన్న తర్వాత ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టు. అండ్ నేను పక్కన రైస్ కూడా పెట్టేసేసాను.